హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాను వ్లాగ్స్. నేను ఈరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళానండి. ఎటు ఆఫ్టర్నూన్ టైం కదా, లంచ్ ప్రిపేర్ చేయాల్సి ఉండే. సో నేను చేసేద్దామని చెప్పేసి ఇంకా చూస్తే ముల్లంగి మునక్కాయలు రెండు ఉన్నాయి. ఇంకా అమ్మ అయితే మునక్కాయలు నేను రేపు సాంబార్ పెట్టుకుంటానమ్మా అంది. సో అందుకని ఇంకా ముల్లంగి చట్నీ చేసేస్తానమ్మా అంటే సరే అన్నారమ్మ. అందుకని ఇంకా ఎటు నాకు సౌకర్యం లేకపోయినా ఆ వీడియో మీకు కానీ చూపించవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ ముల్లంగి చట్నీ ఎలా చేయాలో మీకు కూడా చూపించేస్తున్నాను. నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకున్నాను. అదే మీడియం సైజు ముల్లంగి 3 తీసుకున్నానండి. 3 ఉన్నాయి, 3 తీసుకున్నాను. కట్ చేసుకున్న ముల్లంగిని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి వేసేసి మంచిగా వేయించుకోవాలండి. ఇది బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో స్లోగా ఒక 5 to 10 మినిట్స్ మెల్లగా వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన బాగా పోయేంతకు వేయించుకుంటేనే మనకు చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వంట చేసుకుంటూ అమ్మ నేను కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ మాటల్లో అయితే నేను అమ్మని మన ఇంటికి వెళ్దామ్మా, వినాయక చవితి చేసుకుంటాం కదా రేపు పండుగ అని అంటే, ఇంకా అమ్మ లేదు, నేను రేపు ఇంట్లోనే దీపం పెట్టుకొని నేను వినాయక స్వామి పూజ చేసుకుంటాను, నా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు నేను చేసుకుంటాను అని అన్నారు. ఇంకా నేను ఫోర్స్ చేయలేకపోయాను. ఇంకా వాళ్ళ ఇష్టం కదా, పెద్దవాళ్ళ ఇష్టము, వాళ్ళ ఇష్టాన్ని మనం ఎలా కాదనగలము. ఇంకా పోతే ఇంకా అమ్మ అడిగారు వాళ్ళ పిన్నమ్మని చూడాలి అని చెప్పేసి. వాళ్ళ పిన్నం వేరే ఊర్లో ఉంటారన్నమాట. ఆవిడ ఇక్కడికి రాలేరు, ఏజ్డ్ పర్సన్. సో అమ్మ అడిగారు నేను వెళ్ళి అక్కడ 2 days ఉండి రావాలి, ఆవిడ పదే పదే ఫోన్ చేస్తున్నారు అని అన్నారు. సరేనని చెప్పానన్నమాట. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసి ఇంకాసేపు మగ్గించుకుందాము. అలాగే ఒక 7 నుంచి 8 రెబ్బల వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ చట్నీతో పాటు నేను రసం కూడా పెట్టాను. అంటే అమ్మమ్మ వాళ్ళ స్టైల్లోనే పెట్టాను నేను. ఎలాగంటే జీలకర్ర మిరియాలు అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకొని చేస్తారన్నమాట. నేను అదే స్టైల్లో పెట్టాను. చాలా బాగుంటుందండి అది నిజంగానే. ఇప్పుడు ఈ ముల్లంగిలోకి నేను 2 మీడియం సైజ్ టొమాటోలను కట్ చేసి వేసేసాను. అలాగే కాస్త చింతపండును కూడా కడిగి అందులోకి వేసేసి రెండింటిని, ముల్లంగిని టొమాటోని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది చూసారు కదా. ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి దీన్ని అంతా వేసేసుకునేసి మిశ్రమాన్నంతా మనము ఒక 4 to 5 రౌండ్స్ వేస్తే చాలండి. చక్కగా మెదిగిపోతుంది. మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే పెనంలోకి ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే పోపు గింజలు పెట్టేసుకున్నానండి. ఈ పోపు గింజలన్నీ మా అమ్మ కలిపి ఒక డబ్బాలో వేసుకుంటుంది. ఉద్దిపప్పు, మంచినీపప్పు, ఆవాలు 3 కలిపి ఒక డబ్బాలకు వేసేసుకుంటుంది, ఈజీగా తీసుకొని వేసుకోవడానికి. అలా వేయించుకుంటూ నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసాను. మా అమ్మ ఎప్పుడైనా కానీ మా ఇంటికి వచ్చిన 2 days 3 days అట్లా మ్యాక్సిమం అంటే ఒక 1 week అలా ఉండగలరు అంతేనండి. ఆ తర్వాత ఎంతసేపు మా ఇంటి దగ్గర ఏమైందో ఏమో, మా ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏం చేశారో, ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో, ఇలా ఫీల్ అవుతూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు బాగా అలవాటు పడిపోయిన ప్లేస్ కాబట్టో ఏమో వాళ్ళకి అక్కడ ఉండడమే చాలా ఇష్టము. మనము ఇంకా ఎక్కువగా అంటే ప్రెషర్ చేయలేము, కాదనలేము కూడా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా. సో నేను ఇప్పుడు ఇందులోకి రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసి, ముల్లంగి పేస్ట్ని వేసేసాను. నేను అందులోకి వేసేసి ఒక 2-3 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాను అన్నమాట. మళ్ళీను బాగా మొత్తం కలిసేలాగా, బాగా వేడెక్కేలాగా, చట్నీ కూడా బాగా వేడెక్కేలాగా కలుపుకోవాలి. అలాగే 2-3 నిమిషాలు ఉంచేసుకున్నాను స్టవ్ బంద్ చేసేంత వరకు. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, అద్భుతంగా. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. ఇంకా పోతే ముల్లంగి ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. ఇకపోతే నేను ఇక్కడ వంట చేస్తున్నానా, అమ్మ అయితే ఇంకా అక్కడ జిల్లేడు పూలన్నీ కోసుకొచ్చి పెట్టున్నాను నేను. దాన్ని చక్కగా ఒక మాల కూర్చేశారు నాకు కూడాను. ఉంటాను, రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.